అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నా మార్నింగ్ రొటీన్ వీడియో చేస్తున్నా. సో ఈరోజు నా హస్బెండ్ అయితే ఆఫీస్కి పోతుండు. సో లెట్స్ ప్యాక్ ద లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ 6:50 అవుతుంది టైమ్. సో లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నాకున్న టైం వచ్చేసి 1.5 hours అయితే టైం ఉంది. 8:30కి వెళ్తాడు. ఇప్పుడు 10 minutes to 7 అవుతుంది. నైటే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. సో బాసన్లు అన్ని కడిగేసి పెట్టేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే ఐస్ పెట్టేసుకుందాం. లంచ్ బాక్స్కి అయితే జీరా రైస్ చేస్తున్నా. నా దగ్గర జీరా పౌడర్ లేదు. ఇప్పుడు జీరా పౌడర్ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం జీరా రోస్ట్ అయ్యేలోపు. అవుతుంది. స్మెల్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోవడానికి నేనైతే నైటే రాజ్మా, కాబూలి చనా అండ్ పెసర్లు సోక్ చేసుకున్నా. జీరా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా అయింది. సో ఇప్పుడు రైస్ ఒక ప్లేట్లో తీసుకొని జీరా పౌడర్ వేసి మంచిగా కలిపేసుకున్నా. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో పసుపు ఏం యాడ్ చేస్తలేను. కలిపి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ ఆర్ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ లెట్స్ ప్రిపేర్ ద ఈజియెస్ట్ అండ్ యమ్మియెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ సోక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 2 whistles వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. దీంట్లో వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒక 5 minutes అట్లా సాట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారం, మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ లెట్స్ ప్యాక్ ది లంచ్ బాక్స్. ఈ బాక్స్లో 3 slots ఉన్నాయి. సో నేనైతే 2 slotsలో రైస్ పెట్టేస్తున్నా. ఇంకొక స్లాట్లో క్యారెట్స్ కూడా పెడుతున్నా. ఇలా కొంచెం ప్లేస్ ఉంది కదా, వీళ్ళు పెట్టుకుంటే హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో టైం అయితే ఇప్పుడు 8 o'clock అవుతుంది. అనుకున్న దానికంటే హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.